చెప్తా మీ ప్రభుత్వ సహాయం కూడా కోరుతున్నారు, మోడీ గారిని బడే బాయ్ అంటూ సంబోధించారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆదిలాబాద్ కు మన ప్రధానమంత్రి గారు వచ్చారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశవ్యాప్తంగా 56,000 కోట్ల అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపనలు చేశారు. చాలా అయిపోయిన వాటికి పూజ ఇనాగ్రేషన్స్ కూడా చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. అదేవిధంగా సంగారెడ్డిలో కూడా అదే నేను అంటున్నాను, గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి రాలేదు, ఈయన మాత్రం వెళ్ళారు. కాస్త ఈగో సాటిస్ఫై ఉంటుందా మోడీ గారిది? అప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా ఏం చేయాలి, తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులని తెలంగాణకి ఇచ్చింది. అప్పుడు 9 లక్షల కోట్లకు పైగా దాదాపు 10 లక్షల కోట్ల నిధులు తెలంగాణకి ఇచ్చింది 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే ప్రధానమంత్రి గారిని పోయి కలిసిండ్రు. రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఇద్దరు పోయి కలిసినప్పుడు మంచి ప్రక్రియ. తెలంగాణ అభివృద్ధి కోసం ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేయాలి. ఈ పార్టీ ఆ పార్టీని పక్కన పెట్టొద్దు. ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు వచ్చినా ముఖ్యమంత్రిగా వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయాలి. లేదు మా పార్టీ వాళ్ళే ఇక్కడ ఉండాలా, గెలిచిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలా, ఆడ మా ఇన్ఛార్జ్ని పెట్టి పనిచేయాలని అనేది సరైనది కాదు. ఆ యొక్క ప్రక్రియ మనం చూసినాం మన టీఆర్ఎస్లో. దాంట్లో వీళ్ళందరూ అనుభవించినటువంటి వాళ్ళే మళ్ళీ వచ్చి వీళ్ళు అదే రకమైనటువంటి వ్యవహారం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జులు, అలా ఓడిపోయిన వాళ్ళకి మనం వాళ్ళ ద్వారానే రిప్రజెంటేషన్ తీసుకోవాలి, ఇండ్లకు కానీ ఇంకోటి కానీ. దిస్ ఈజ్ చాలా తప్పు, ఇది తప్పు. ఇక్కడ కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళ పైన ప్రధానమంత్రి బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్. అదే రకమైనటువంటి ఒక డిఫరెన్సెస్ చూపిస్తే వీరు ఎట్లా ఫీల్ అవుతారు? న్యాచురల్లీ కదా, డెవలప్మెంట్ అనేది అందరికి సమానంగా ఉండాలి. మొన్న రేవంత్ రెడ్డి గారు మెచ్చుకున్నారు కదా బడే భాయ్ అని. బడే భాయ్ అంటే ఈ చోటే భాయ్ మరి కరెక్ట్గా అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసము మరి ఒక ప్రధానమంత్రిని తిడితే మనం ఏదో హీరో అయిపోతాము, ఒక ఆరోపణలు చేస్తే మనం ఏదో లైమ్ లైట్లో ఉంటాం అనేటటువంటి ఆలోచన చేయడము. లాస్ట్ టైం చేసినటువంటి పార్టీ చేసింది ఏ విధంగా చేసిందో వీళ్ళు కూడా అదే లైన్లో పోకుండా ఉంటే మంచిది తెలంగాణ కోసం. వ్యక్తిగతంగా మీరు పార్టీకి పక్కకు పెడితే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేస్తున్నాడు అనుకుంటారు మీరు? ఇప్పుడే కదా ఆయనకు ఛాన్స్, పాపం 3 నెలలు అయింది. 3 నెలల్లో ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాడు, అప్పులు అని. పర్ఫార్మెన్స్ అనేది ఒక సంవత్సరం అయితే తప్ప తెలియదు. ఏ విధంగా ఈ ఫైనాన్సెస్ని మేనేజ్ చేస్తారు, ఏ విధంగా ఫైనాన్సెస్ తీసుకొస్తారు, ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తారు, ఎట్లా ప్రజల లోపల విశ్వాసాన్ని కలిగిస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఆయన కూడా ఫస్ట్ టైము, గతంలో మంత్రిగా కూడా ఎప్పుడు వారు పనిచేయలేదు, డైరెక్ట్గా ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయినారు. సో కాబట్టి కొంత సమయము తీసుకుని మంచి సీనియర్లు కూడా ఉన్నారు ఇప్పుడు మంత్రివర్గంలో. గతంలో పనిచేసినటువంటి చాలామంది మంత్రులు ఇప్పుడు కూడా మంత్రులుగా ఉన్నారు. సో అందరూ కలిసి రాష్ట్రం అభివృద్ధి కోసం ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి ఒక ఆలోచన ఇంకా ముందు కలిసి ఏ విధంగా ముందుకెళ్తారనేది కొంతకాలం వేచి చూసి గతంలో డీకే అరుణ గారితో రేవంత్ రెడ్డి వాగ్వాదం చేసుకున్న వీడియోలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా బయటకు వస్తున్నాయి. అంటే చాలా మంది ఉండొచ్చు, ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ ఉండొచ్చు, మా ఫాలోవర్స్ ఉండొచ్చు, ఎవరెవరో ఇట్లాంటి వైరల్ చేసి అప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది చెప్పే ఉండొచ్చు. కానీ అప్పుడు ఆ రోజు పరిస్థితుల్లో ఆ రోజు యాజ్ ఎ పార్టీ నేను కాంగ్రెస్లో ఉన్న, ఆ రోజు మంత్రిగా ఉన్నా, ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నాడు. సో టీడీపీలో ఉండి నాతోనే వాగ్వివాదం పెట్టుకున్నాడు సమ్ ఇష్యూ పైన, ఒక ప్రోటోకాల్ పైన. సో ఈరోజు వారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు, దానప్పుడు ఇవన్నీ పాతయన్నీ కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు యాజ్ అ పార్టీగా, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఒక మంత్రిగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ప్రోటోకాల్లో ఏం మర్యాద ఇవ్వాలో వారు తప్పకుండా మర్యాద ఇచ్చినాము. ఆ రోజు అది ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షంలో తను ఏదో రకంగా దాన్ని ఇచ్చేయాలంటే తను ప్రయత్నం చేసిండు. సో దట్స్ ఓవర్. అయిపోయిన ముఖ్యమంత్రి అయ్యాక ఆయనలో పరిపక్వత కనిపిస్తుంది ఏమైనా మీకు? తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికి చాలా అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years అయింది కదా, 10 years పైన అయింది. సో 2009 to 2014 మధ్యలో జరిగినటువంటి విషయము. సో తప్పకుండా ఇప్పటికి అప్పుడు తను అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. సో ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో.